హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో పిడుపు చేయబోతున్నారు. మా అమ్మ అయితే ఈరోజు సొరలు అయితే ఇచ్చుకుందనమాట. సొర పిడుపు చేయాలని చెప్పేసి వాటన్నిటినీ చేస్తుంది శుభ్రం. చూడండి, అలా నీట్గా అయితే అవన్నీ చేసేసిన తర్వాత శుభ్రంగా వాటిని అన్నిటిని తోమేసి కడిగేసి కింద మీద పడేసి మొత్తానికి అయితే తెల్లగా చేసేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే పిడుపు కోసం కాబట్టి మనం ముక్కల కింద ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంచేసుకొని అలా పెద్దగానే కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న ఈ ముక్కలన్నిటిని తీసుకెళ్ళి ఒక పెద్ద కడాయిలోకి తీసుకెళ్ళి వాటర్ వేసి ఉడకబెట్టేద్దాం శుభ్రంగా. అబ్బా, ఎంత నీట్గా ఉన్నాయో, తల ఆడిపోతున్నాయి. నాకైతే వీటిని ఇలాగే ఉంచేయాలని ఉంది. ఉడకబెడితే ఎలా అయిపోతుందో తెలీదు, కానీ ఉడకబెట్టకపోతే మన కూర అవ్వదు కాబట్టి కింద నిప్పు పెట్టి మా అమ్మ అయితే మూతేస్తుంది. నేను ఎక్కడ అలాగే తినేస్తానని. సో కాసేపు అయితే దాన్ని ఉడకబెట్టుకుందాం. సో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకున్న ఈ సొర ముక్కలను అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారయ్యాయి. సో ఇప్పుడు వాటిని అన్నిటినీ బయటకైతే తీసేసుకుని మనం వాటిపైన ఉన్నటువంటి ఆ చర్మం అనేది పీకేద్దాం శుభ్రంగా. చూడండి, మా అమ్మ ఎంత ఫాస్ట్గా వలుస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అలా మొత్తం ముళ్ళులు ఏమీ లేకుండా, ఇది సొర చేప కాబట్టి అలా మనం అంతా ఒలిచేసుకోవాలి శుభ్రంగా. అలా ఒలుచుకున్న తర్వాత కచ్చా బిచ్చాగా నూరేసినటువంటి ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, అలాగే ఇంకా సరిపడిన మసాలాను కూడా మొత్తం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నారు. సో అలా ఉన్నటువంటి మొత్తం మన ఉల్లిపాయలు అవన్నీ తీసుకొచ్చేసి సలసల మరిగేటువంటి మూగుల్లో వేసేద్దాం. ముందుగా కొంచెం సరిపడినంత నూనె వేసుకుందాం. మా అమ్మగారు తెగ తుడిచేస్తున్నారు స్టవ్ని. సో మా నూనె అయితే మరిగిపోయింది. మరి మనం పచ్చిమిరకాయల్ని అలాగే ఇంకా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసేసి మొత్తం వేయించేద్దాం. అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని బాగా తిప్పుకుందాం గరిటెతో. అలా కొంతసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మన మసాలా ముద్దను తీసుకుని అందులో వేసేసుకుందాం. అలా మసాలా ముద్దను వేసేసిన తర్వాత కాసేపు గరిటె పెట్టి తిప్పుదాం. ఈ పిడుపుకి కావాల్సింది ఎక్కువ, ఇందులో ఎక్కువ టేస్ట్ కావాలంటే దీన్ని మనం ఎక్కువసేపు మగ్గనివ్వాలి. సో మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దామండి. సో కాసేపు అయిన తర్వాత అయితే మనం మూత తీసేసి అందులో దానికి సరిపడా కారం అయితే వేసేసుకుందాం. సో మీకు కారం కావాలంటే కారం ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడే వేయాలని రూల్ లేదు. మనం ఆ చేప ముక్కలు వేస్తాం, అవి వేసిన తర్వాత అయినా సరే వేసుకోవచ్చు. సో బాగా కలిపేయాలి. సో బాగా కలిపేసిన తర్వాత అయితే మనం రెడీగా పెట్టుకున్నటువంటి సొర ముక్కలను అయితే తీసుకుని అందులో వేసేసుకుందాం అండి. అందులో అయితే ఏ ముళ్ళులు ఉండవు కాబట్టి ఇది మనం చిన్నపిల్లలకు కూడా కలిపేసి పెట్టచ్చు. ఎందుకంటే ముళ్ళులు ఏమీ లేకుండా ఇది పిడుపు కాబట్టి ఇది మొత్తం దాన్ని ఒలిచేస్తాం కాబట్టి ముళ్ళులు ఏమి ఉండవండి. అలా అవన్నీ కూడా మనం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒక గట్టి తీసుకుని సైడ్ నుంచి ఇలా కొంచెం మొత్తం అంతా తిప్పుకుంటూ మొత్తం కలిసేలాగా తిప్పాలండి. దీన్ని మనం గట్టిగా తిప్పినా సరే ముళ్ళులు విడిపోతాయనే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ముళ్ళులన్నీ తీసేస్తున్నాం కాబట్టి. సో అలా తిప్పుకుంటూ దాన్ని కాసేపు మగ్గనివ్వాలండి, మొత్తం మూత పెట్టేసి. మీకు ఏమైనా ఉప్పు కారం కావాలి అంటే తక్కువైతే మీరు కాసేపు అయ్యాక మగ్గనిచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా సరే వేసుకోవచ్చు. మాకైతే నూనె కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ నూనె వేస్తున్నామండి. సో ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని దాని మీద కరివేపాకు వేసుకోవచ్చండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు, సో మేము కరివేపాకు వేసుకుంటున్నాం. మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. సో అలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా తిప్పేసి గార్నిషింగ్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయినట్టే మన సొరపిడుపు. నేనైతే ప్లేట్ తీసుకుని రెడీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు తిందామని. సో అలా వేడివేడిగా రెడీ అయిపోయిన కర్రీని వేడివేడిగా నా ప్లేట్లో అయితే వేసేసింది మా అమ్మ. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతిదే. సో అలా నిమ్మకాయని పిండుకొని దాన్ని నోట్లో పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ సొరపిడుపుని ట్రై చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది మేము కొత్తగా పెట్టిన ఛానల్. సో మా అమ్మ వంటలుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.